చేతి వరకు వచ్చి నోటికి అందకపోవడం అన్నట్టుగా తయారైంది. నమస్తే అండి. మహిళా రిజర్వేషన్ బిల్లు అంశాన్ని చూసినప్పుడు వైఎస్ఆర్సీపీ మద్దతు కూడా ఇచ్చింది, నిరాశకు గురి చేసిందండి. చెప్పండి. ఖచ్చితంగా ఈ బిల్లు ఎప్పుడు పెట్టినా కూడా 2023లో కూడా మద్దతు ఇచ్చింది, ఇప్పుడు కూడా మద్దతు ఇచ్చింది. ఏ రూపంలో వచ్చినా కూడా మా పార్టీ మద్దతు ఇచ్చిన విషయం మనందరం చూసాము. ఈసారైనా పాస్ అవుతుందని ఈ రాష్ట్రంలోనైనా దేశంలో ఉన్న మహిళలందరూ కూడా ఆశగా ఎదురు చూశారు. ఎందుకంటే ఈ మహిళా బిల్లు గురించి ఎన్నో దశాబ్దాలుగా చర్చ జరుగుతూ ఉంది. కానీ ఎంత డిమాండ్ వస్తూ ఉంది ఇలాంటి బిల్లు పాస్ అవ్వాలి అని చెప్పి, కానీ అది కార్యరూపం దాల్చలేదు. ఈసారైనా ఖచ్చితంగా కార్యరూపం దాల్చుతుందని దేశంలో ఉన్న మహిళలందరూ ఎంతో ఆశగా ఎదురు చూడడం జరిగింది. ఈరోజు ఈ బిల్ పాస్ కాకపోవడం నిజంగా తీవ్రమైన నిరాశకు గురి చేసింది మహిళలందరికీ. ఇప్పటికైనా బీజేపీ వాళ్ళు నెక్స్ట్ వచ్చే సమావేశాల్లోనో ఎప్పుడో ఒకసారి ఇది పెట్టి సెపరేట్గా మహిళా బిల్లు పెట్టడమైనా చేయొచ్చు. లేదు అంటే ప్రతిపక్షాల తాలూకా సందేశాలన్నింటినీ కూడా నివృత్తి చేసి అప్పుడు పెట్టాలి. పెడితే అప్పుడైనా అందరూ కూడా అంగీకరిస్తారని నేను భావిస్తూ ఉన్నానండి. ఇంకా చట్టం వచ్చి ఉంటే మహిళా సాధికారితకి ఇది ఎలా ఉపయోగపడేది అనుకుంటున్నారు? ఖచ్చితంగా అండి, ఎంతో ఉపయోగపడేది. ఇలా యాక్చువల్గా ఈ బిల్లు వచ్చి ఉంటే మహిళలండి చాలా సమస్యలతో ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మహిళలు ఉన్నారు. వాళ్ళ హక్కుల కోసం లేదా వాళ్ళ సాధికారత కోసం, వాళ్ళ రక్షణ కోసం చట్టసభల్లో వాళ్ళ గొంతు వినిపించాలని మహిళల ఆశగా ఎన్నో దశాబ్దాలుగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ బిల్ కనుక పాస్ అయితే 33% మహిళలు చట్టసభల్లోకి వెళ్ళి తమ వాయిస్ వినిపించుకుంటారు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ చూడండి, కూటమి పాలనలో ఒకవైపు రక్షణ లేదు, వాళ్ళకి సాధికారత కూడా లేదు, ఇన్ని పథకాలు ఇస్తామని చెప్పి ఏ ఒక్కటి అమలు చేయలేదు. అలాగే అన్ని రకాలుగా మహిళలు మోసం చేశారు. అదే 33% మహిళలు కనుక ఇక్కడ అసెంబ్లీలో ఉండుంటే వాళ్ళు తమ గొంతు వినిపిస్తారు. రాష్ట్ర ప్రజలందరి తాలూకా వాయిస్ వాళ్ళు వినిపించగలుస్తారు. మహిళల రక్షణ కోసం వాళ్ళు పోరాటం చేయగలుస్తారు. అందుకోసం మహిళలందరూ ఎంతో ఆశగా ఎదురు చూడడం జరిగింది. అదే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటే మనం చూసాం, 2019 నుంచి 24 మధ్య ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ఎంతో చక్కగా మహిళా సాధికారతకు, ముఖ్యంగా మహిళలకి రాజకీయ సాధికారత కోసం ఎంతగానో కృషి చేశారు. మనము ఒకటే పంచాయతీల్లో అదే స్థానిక సంస్థల్లో 50% రిజర్వేషన్స్ విషయం తీసుకుందాము. మరి 2014 నుంచి 19 మధ్య చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎందుకు దాన్ని అమలు చేయలేదు? జగనన్న మాత్రం 19 నుంచి 24 మధ్య దాన్ని అమలు చేశారు. అంటే మహిళల తాలూకా రాజకీయ సాధికారత మీద జగనానికి అంత చిత్తశుద్ధి ఉంది. అతను ముఖ్యమంత్రిగా ఉన్నన్నాళ్ళు కూడా మహిళల్ని ఒక మహారాణుల్లా కూర్చోబెట్టాలి అని చెప్పి వాళ్ళకి రాజకీయ పదవులు ఇవ్వడమే కాకుండా, వాళ్ళకి ఆర్థికంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేట్టుగా చేయడమే కాకుండా, వాళ్ళ రక్షణ కోసం కూడా పెద్దపీట వేసి ఒక దేశ వ్యవస్థనే తీసుకొచ్చిన విషయం మనందరము చూసాం. అంటే మహిళల పట్ల అంత చిత్తశుద్ధి ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నిజం చెప్పాలంటే రాజ్యాంగం ఇచ్చిన అవకాశాల కంటే జగనన్న రాజనీతి వలన, జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మహిళలకి ఎక్కువ అవకాశాలు వచ్చిన విషయం మన అందరము చూసాము. జడ్పీ చైర్మన్లు అవ్వచ్చు, మేయర్లు అవ్వచ్చు, ఎంపీపీలు అవ్వచ్చు, జడ్పీటీసీలు అవ్వచ్చు, ఎంపీటీసీలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా రాజ్యాంగం ఇచ్చిన రిజర్వేషన్ కంటే జగనన్న ఎక్కువ రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. సో దాని వలన మహిళలు ఆ సభల్లోకి వెళ్ళి చక్కగా వాళ్ళ వాయిస్ వినిపించేవారు, మహిళల సమస్యలు ప్రస్తావించేవారు. అలాగే ఈ 33 రిజర్వేషన్ బిల్లు కనుక చట్టసభల్లో 33% ఉమెన్ రిజర్వేషన్ బిల్ కనుక పాస్ అయి ఉంటే మహిళలు చాలా చక్కగా దాన్ని వినియోగించుకునేవారు. ఎందుకంటే ఒక ఇంటిని చక్కదిద్దడంలో మహిళలు కీలక పాత్ర వహిస్తూ ఉంటారు. అదేవిధంగా రాష్ట్రాన్ని, దేశాన్ని, అలాగే వాళ్ళ నియోజకవర్గాన్ని చక్కదిద్దడంలో వాళ్ళు ఎంతో చక్కగా సమర్థవంతంగా నిర్వర్తిస్తారు అనడానికి ఎన్నో ఎగ్జాంపుల్స్ మనం తీసుకుంటే ఈరోజు ఉద్యోగాల్లో అవ్వచ్చు, వ్యాపార రంగంలో అవ్వచ్చు, రాజకీయ రంగంలో అవ్వచ్చు, ఇప్పుడున్న మహిళలు, ఇప్పటి వరకు ఎంతో మంది మహిళలు ఈ రంగాల్లో అడుగు పెట్టారు. వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు. ఎంతో చక్కగా మేము ఎంత బాగా చేయగలము అని ప్రతి మహిళ కూడా ప్రూవ్ చేసుకున్న విషయం మనం చూసాం. అదే చట్టసభలో కనుక 33% వస్తే
అది మరింతగా దాన్ని ప్రూవ్ చేసుకునే వాళ్ళు మనం చూస్తే ఎన్నో దశాబ్దాలుగా మహిళలు అనే వాళ్ళు అణిచివేతకు గురవుతూ ఉన్నారు ఈ సమాజంలో. వాళ్ళని ఆ అణిచివేత నుంచి దూరం చేయడం కోసం కందుకూరి గారు అవ్వచ్చు, అలాగే జ్యోతిరావు పూలే గారు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా ఎంతగానో సమసమాజ స్థాపనకు మహిళల అభ్యున్నతి కోసం కృషి చేశారు. వాళ్ళ ఆశయాలను ఆచరణలో పెట్టిన వ్యక్తి వన్ అండ్ ఓన్లీ ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో వైఎస్ఆర్ గారు మహిళా సాధికారత కోసం ఎంతగానో కృషి చేశారు, నో డౌట్. అంతకంటే రెట్టింపు మహిళా సాధికారత జగనన్న ఇవ్వడం జరిగింది. ఈవెన్ పథకాలు కూడా చూడండి, ఇచ్చిన పథకాలన్నింటిలో కూడా మహిళలే లబ్ధిదారులుగా ఉండే పరిస్థితి మనం చూసాం. కాబట్టి జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మహిళలు ఒక స్వర్ణయుగం లాంటి పాలనని చూసిన పరిస్థితి మనం చూసాం ఈశ్వర్.